తెలంగాణ బీజేపీ చీఫ్ సమక్షంలో హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు కమలం గూటికి చేరారు. ప్రధాని దేశ చరిత్రలోనే 12 సంవత్సరాల పాటు నిరంతరాయంగా విజయవంతమైన పాలన అందించిన తొలి ప్రజా నాయకుడని వ్యాఖ్యానించారు. వికసిత భారత లక్ష్యంతో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ ధన్ యోజన, పీఎం కిసాన్, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి పథకాలు పేదలు, రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. పార్టీలో చేరి సమాజానికి దేశానికి సేవ చేసేటటువంటి ఆలోచన ఒక రాజకీయ పార్టీ ద్వారా అవుతుందని చెప్పేసి మరి వారితో చేరినటువంటి యొక్క మహేశ్వరి గారు, లింగయ్య గారు, నరసింహారావు గారు వీరందరికీ కూడా నేను స్వాగతం తెలుపుతున్నాను బీజేపీ యొక్క కుటుంబం సభ్యులుగా. అంతేకాకుండా ఈరోజు 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు వారి పదవీ కాలం పూర్తి చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి ఒక వ్యక్తి, ఎలక్టెడ్ వ్యక్తి, ఎన్నుకోబడ్డటువంటి ఒక ప్రధానమంత్రి. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోబడలే, అపాయింటెడ్. కానీ నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు ఏకకాలంలో కంటిన్యూస్గా ప్రధానమంత్రి ఒక పదవిని 12 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఇంత ఎక్కువ కాలంగా పనిచేసినటువంటి. ఇక రాబోయే 3 రోజులు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. దాని తర్వాత కూడా వారే ప్రధానమంత్రి అవుతుందని చెప్పేసి మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. అయితే ఈ 12 సంవత్సరాల్లో కూడా భారతదేశాన్ని వికసిత భారత్ వైపు తీసుకుపోతూ వికసిత భారత్తో పాటు అనేకమైనటువంటి ఒక ప్రజా సంక్షేమ పథకాల్ని ప్రజల్లో తీసుకురావటము, ప్రధానమంత్రి జనధన యోజన కింద పేదవాళ్లకు బ్యాంకు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద పేద రైతులకు 6,000 రూపాయలు ఏడాదికి ఇన్వెస్ట్మెంట్ సపోర్టు, అదేవిధంగా ఈ యొక్క 5 కిలోల బియ్యము లేకుంటే 5 కిలోల గోధుమలు ఉచితంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద వారు ఇస్తున్నటువంటి ఒక ఈ ఉచితంగా ఇచ్చేటువంటి ఆహార ధాన్యం. అందులో భాగంగా ప్రపంచంలో దాదాపు ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నాం మనం. ఆర్థికంగా ఒక పెద్ద వ్యవస్థగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, అతి వేగంగా పెరుగుతున్నటువంటి ఒక ఆర్థిక సంస్థ భారతదేశం.